Hi students, welcome to Guru Smart channel. 30 days AP Polyset free coaching లో భాగంగా ఈరోజు మనం సర్కిల్ యొక్క కాన్సెప్ట్ వచ్చామండి. సర్కిల్ కాన్సెప్ట్ అండ్ విధంగా లాస్ట్ లో షార్ట్ కట్స్ కూడా చూద్దాము. సో వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. సర్కిల్స్, అసలు సర్కిల్ అంటే ఏంటి? మనకి ఒక ప్లేన్ లోని ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ పాయింట్ నుండి ఫిక్స్డ్ డిస్టెన్స్, మీకు నచ్చిన ఫిక్స్డ్ డిస్టెన్స్ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ అలా తీసుకోండి. అంటే అదేంటి, ఇది 3 డిస్టెన్స్, ఇది 3 డిస్టెన్స్, ఇది 3 డిస్టెన్స్, ఇది 3, ఇది 3, ఇది 3. అలాగా మీరు ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ ఒక పాయింట్స్ తీసుకుని అనుకోండి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, సెట్ ఆఫ్ పాయింట్స్, ఇవన్నీ జాయిన్ చేశారు అనుకోండి, మీకేమొస్తుంది? సర్కిల్ వస్తుంది. ఇన్ ఏ ప్లేన్ the set of all points which are equal distance, which are fixed distance from the fixed point, which are equal distance from the fixed point is called circle. మరి ఏదైతే ఈ ఫిక్స్డ్ పాయింట్ ఉందో దీన్ని సెంటర్ అంటారు. ఏదైతే ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఉందో దీన్ని రేడియస్ అంటారు. సెంటర్ని ఓతో డినోట్ చేస్తారు, రేడియస్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తారు. అయితే సర్కిల్ మీద ఏవైనా 2 పాయింట్స్ మీరు జాయిన్ చేశారనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్. అలాగా సర్కిల్కి ఎన్ని ఉంటాయి? మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. అయితే ఏదైతే కార్డు సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుందో దాన్ని డయామీటర్ అంటారు. దాన్ని ఏమంటారు? డయామీటర్ అంటారు. సో డయామీటర్ని డీతో డినోట్ చేస్తారు. సో ఒక రేడియస్ ఇంకో రేడియస్ రెండు కలిపితే వచ్చేది డయామీటర్. సో కనుక డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్. సో diameter is equal to 2 into r. Diameter is equal to 2 into r. అంటే twice of its radius. మరి radius is equal to diameter by 2. అంటే half of the diameter. So radius of the circle is half of the diameter. ఓకే, బాగానే ఉంది. సర్కిల్లోని కొంచెం పార్ట్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఏదైనా కొంచెం పార్ట్, ఈ పార్ట్ తీసుకున్నారు అనుకోండి, దీన్ని ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ అంటారు. ఏమంటారు? ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. Some part of the circumference of the circle is arc of the circle. ఈ మొత్తం పార్ట్ తీసుకున్నాను అనుకోండి, the length of the circle, the total length of the circle is called circumference. Circumference ని దేంతో డినోట్ చేస్తారు? c తో డినోట్ చేస్తారు. c is equal to 2 pi r. ఇక్కడ పై అనేది మనకి ఇర్రేషనల్ నెంబర్, r అనేది రేడియస్. సో 22/7 తీసుకుంటాం ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్. పై ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 22/7, నాట్ ఈక్వల్ టు, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు మాట. అయితే ఈ టోటల్ సర్కంఫరెన్స్ లోని సమ్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ తీసుకున్నారనుకోండి, దాన్ని ఏమంటారు? ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. అయితే ఇందులో మైనర్ ఆర్క్ ఉంటుంది, మేజర్ ఆర్క్ ఉంటుంది. మైనర్ ఆర్క్ ఏంటంటే మేజర్ ఆర్క్ అండి. ఈ సర్కంఫరెన్స్ లోని హాఫ్ ఆఫ్ ది సర్కిల్ కన్నా తక్కువ ఆర్క్ తీసుకున్నాం అనుకోండి, an arc which is less than the half of the circumference of the circle is called minor arc. ఒకవేళ హాఫ్ ఆఫ్ ది ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ నుండి ఇదంతా తీసుకున్నాం అనుకోండి, అంటే ఏంటి? హాఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది, అప్పుడు దాన్ని మేజర్ ఆర్క్ అంటారు. ప్రతి సర్కిల్ ని కూడా కార్డ్ అనేది 2 parts గా డివైడ్ చేస్తుంది. ఇదొక పార్ట్. So each part is called segment of the circle. Every chord divides the circle into 2 parts. Every chord divides the circle into 2 parts. Each part is called segment of the circle. అయితే మనకి డయామీటర్ కూడా సర్కిల్ ని 2 parts గా డివైడ్ చేస్తుంది. సో 2 parts గా డివైడ్ చేస్తే దాన్ని ఏమంటారు? సెమీ సర్కిల్ అంటారు. ఏమంటారు? సెమీ సర్కిల్ అంటారు అన్నమాట. అయితే సెమీ సర్కిల్ కన్నా తక్కువ ఉన్న కార్డ్ ని మనం మైనస్ సెగ్మెంట్ అంటాం. సెమీ సర్కిల్ కన్నా ఎక్కువ ఉన్న సెగ్మెంట్ మనం మేజర్ సెగ్మెంట్ అంటాం. సో దీన్ని ఏమంటాం? మైనస్ సెగ్మెంట్ అంటాం. దీన్ని ఏమంటాం? మేజర్ సెగ్మెంట్ అంటాం. సో ఇది మైనర్ సెగ్మెంట్, ఇది మేజర్ సెగ్మెంట్. సో అంటే ఏంటి? మనకి సెమీ సర్కిల్ కన్నా తక్కువ ఉన్న సెగ్మెంట్ ని మైనర్ సెగ్మెంట్ అంటాం. సెమీ సర్కిల్ కన్నా ఎక్కువ ఉన్న సెగ్మెంట్ ని మనం మేజర్ సెగ్మెంట్ అంటాం అన్నమాట. అయితే మీకు ఒక లైన్ ఒక సర్కిల్ ఇచ్చాను అనుకోండి, సో మీరు ఇలా డ్రా చేయొచ్చు, ఇలా డ్రా చేయొచ్చు. అంటే ఏంటి? ఆ రెండు ఇంటర్సెక్ట్ చేసుకోవు, రెండు ఒక పాయింట్ దగ్గర టచ్ చేసుకుంటే ఆ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి.
సో ఈ విధంగా 3 కేసెస్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఎగ్జామ్లో ఇఫ్ లైన్ అండ్ సర్కిల్ ఇస్ గివెన్ దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అంటాడు. సో ఈ 3 ఇస్తాడు, నన్ ఆఫ్ దిస్ అని ఇస్తాడు. సో మీరు ఏం పెట్టాలి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రాంగ్ అంటే నన్ ఆఫ్ దిస్ పెట్టాలి. ఇవన్నీ రైటే కనుక. అయితే ఏమిటి ఇవి మనకి దీనికి ఏం పేరు లేదు. దీనికైతే మనకు టాంజెంట్ అంటారు. ఏమంటారు దీన్ని? టాంజెంట్. అంటే ఏంటి? లైన్ విచ్ ఈస్ టచింగ్ ద సర్కిల్ ఎట్ వన్ పాయింట్ ఈస్ కాల్డ్ టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. ఈస్ కాల్డ్ టాంజెంట్ ఆఫ్ ది సర్కిల్. ఎక్కడైతే సర్కిల్ ఒక పాయింట్ దగ్గర టచ్ చేసిందో దీన్ని పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అంటారు. ఏమంటారు? పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. ఏదైతే లైన్ సర్కిల్ ని టూ పాయింట్స్ దగ్గర, 2 డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది దాన్ని సీకెంట్ అంటారు. దాన్ని ఏమంటారు? సీకెంట్ ఆఫ్ ది సర్కిల్ అంటారు. సీకెంట్ ఆఫ్ ది సర్కిల్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈ టాంజెంట్ అనేది బాగా అబ్జర్వ్ చేస్తే రేడియస్ టాంజెంట్ ఇప్పుడు కూడా పర్పెండిక్యులర్ ఇచ్చేది అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ దగ్గర ఈ రేడియస్ టాంజెంట్ అనేది కూడా ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ ఇచ్చేది. ఇంకా టాంజెంట్ గురించి మనం మాట్లాడాలనుకుంటే ఒక సర్కిల్ లోపల ఒక పాయింట్ ఉంది, సర్కిల్ మీద ఒక పాయింట్ ఉంది, సర్కిల్ బయట ఒక పాయింట్ ఉంది. సో సర్కిల్ లోపల ఉంటే మనం టాంజెంట్స్ని డ్రా చేయలేం. ఎందుకంటే ఖచ్చితంగా సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేయాలి. సర్కిల్ మీద ఉందనుకోండి, ఆ ఒక్క పాయింట్ ద్వారా మనకి 1 టాంజెంట్ ఉందండి. 1 టాంజెంట్ అంటే నో టాంజెంట్స్, 1 టాంజెంట్. సర్కిల్ బయట ఉందనుకోండి, ఈ బయట నుండి ఇదొక టాంజెంట్ డ్రా చేయొచ్చు, ఇదొక టాంజెంట్ డ్రా చేయొచ్చు. అంటే 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. If point is inside of the circle, then the number of the tangents are 0. If the point is on the circle, then the number of tangents are 1. If the point is outside of the circle, then the number of tangents are 2. Then the number of tangents are 2. So, ఇది P అనుకుంటే, ఇది A అనుకుంటే, ఇది B అనుకుంటే, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో, ఇక్కడ నుండి అక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే PA is equal to PB. The length of the tangents from external point to circle are equal. The length of the tangents from external point to circle are equal. ఇంతకీ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎలా వస్తుంది? మీరు ఎప్పుడైనా సరే టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఈ విధంగా డ్రా చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా డ్రా చేయండి. ఇక్కడ 90 degrees కనుక ఈ విధంగా డ్రా చేయండి. సో ఇది L, ఇది డిస్టెన్స్ D, ఇది రేడియస్ R. సో కనుక ఇది పైథాగరస్ థియరం ప్రకారం ఏం రాయొచ్చు? దీన్ని హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రాయొచ్చు. మనకేం కావాలి? L కావాలి, లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ కావాలి. సో L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు D స్క్వేర్ మైనస్ R స్క్వేర్ రాయొచ్చు. మనకి L కావాలి కనుక L ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ D స్క్వేర్ మైనస్ R స్క్వేర్. D స్క్వేర్ మైనస్ R స్క్వేర్ అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఎక్స్టర్నల్ పాయింట్ టు సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఆ రెండింటికి స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేసి రూట్ పెడితే మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వస్తుంది అన్నమాట. సో మనకి ఏం సర్కిల్ అయిపోయింది, ఆర్క్ అయిపోయింది, సెమీ సర్కిల్ అయిపోయింది, మైనర్ మేజర్. సో మైనర్ మేజర్ ఆర్క్, మైనర్ మేజర్ సెగ్మెంట్స్ అయిపోయింది, టాంజెంట్ అయింది, సీకెంట్ అయింది. నెక్స్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ సర్కిల్ కి ఒకే సెంటర్ ఉంటుంది, దాన్ని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. సో కాన్సెంట్రిక్ సర్కిల్ దీని మీద ఖచ్చితంగా మనకి బిట్ అనేది గ్యారెంటీగా వస్తుంది. ఎందుకు సార్? చిన్న సర్కిల్ కి టాంజెంట్ పెద్ద సర్కిల్ కి కార్డ్ అయితే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది కార్డ్ అంటాడు. అంటే ఏంటి? మనకి ఇది 90 degrees కనుక ఈ రేడియస్ ఇస్తాడు, ఈ రేడియస్ ఇస్తాడు. ఇది 90 degrees కనుక ఈ చిన్న రేడియస్ ఇస్తాడు, పెద్ద రేడియస్ ఇస్తాడు. దాన్ని బట్టి ఈ సైడ్ వస్తుంది. హైపోటెనస్ స్క్వేర్ ఇస్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దాన్ని ట్వైస్ చేస్తే సో ఇది కూడా వస్తుంది, అంటే మొత్తం వస్తుంది అన్నమాట. సో దాని మీద గ్యారెంటీగా వస్తుంది బిట్. నెక్స్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఒక సర్కిల్ మీద ఏవైనా 4 పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఈ 4 పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఒక క్వాడ్రిలేటర్ వస్తుంది. If 4 points are lying on the circle, then the quadrilateral is called cyclic quadrilateral. Then the quadrilateral is called cyclic quadrilateral. The vertices of a quadrilateral lying on the circle, then the quadrilateral is called cyclic quadrilateral. Ends are use cyclic quadrilateral అంటే ఆపోజిట్ యాంగిల్స్ యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అదేవిధంగా యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్ టు 180 degrees. అంటే సమ్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ are 180 degrees, are the opposite angles are supplementary angles. Opposite angles are supplementary angles.
సో ఇది సర్కిల్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ షార్ట్ కట్స్. సో దీంట్లో మనకి ఏంటంటే షార్ట్ కట్స్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్స్. ఎందుకంటే షార్ట్ కట్స్ అనేవి మన 10th క్లాస్ కాకుండా 9th క్లాస్ బేస్మెంట్ మీద వస్తుంది. ఎలా సార్ అంటే ఇది సెగ్మెంట్. ఒక సెగ్మెంట్లోని యాంగిల్స్ ఎన్ని ఉన్నా సరే ఆ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్ అన్నమాట. ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 70 degrees ఇస్తాడు. వాట్ ఈస్ ద యాంగిల్ అంటాడు. ఇది కూడా 70 degrees. ఎందుకు? యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ అనేవి సేమ్ సెగ్మెంట్లో ఉంటే అవి ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా మనకి ఇంకేం ఇస్తాడంటే సర్కిల్లోని సెమీ సర్కిల్లోని యాంగిల్స్ అడుగుతాడు. సర్కిల్లోని సెంటర్ దగ్గర యాంగిల్ 360 degrees. సర్కిల్లోని సెంటర్ దగ్గర యాంగిల్ అంతా 360 degrees. సెమీ సర్కిల్లోని యాంగిల్ 90 degrees. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఇస్ 90 degrees. సెమీ సర్కిల్లోని సెంటర్ దగ్గర యాంగిల్ 180 degrees. గుర్తుపెట్టుకోండి. యాంగిల్ ఇన్ సర్కిల్ అట్ సెంటర్ is 360 degrees. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ is 90 degrees. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అట్ ది సెంటర్ is 180 degrees. ఇవి 3 బిట్లో ఏదో ఒక బిట్ వస్తుంది. సో అది షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. సో యాంగిల్ ఇన్ సర్కిల్ అట్ ది సెంటర్ is 360 degrees. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ is 90 degrees. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ అట్ ది సెంటర్ is 180 degrees. అదేవిధంగా సర్కిల్లోని ఏదైనా కార్డ్ సెంటర్ దగ్గర ఎంతైతే యాంగిల్ చేస్తుందో అది మిగిలిన పాయింట్ ఎక్కడైనా చేస్తే దానికి ట్వైస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 degrees అనుకోండి, ఇది 60 degrees ఉంటుంది అన్నమాట. అంటే సెంటర్ దగ్గర చేసిన యాంగిల్ మిగిలిన పార్ట్లను ఎక్కడైనా ఒక యాంగిల్ దగ్గర చేసిన యాంగిల్కి డబల్ ఉంటుంది అన్నమాట. సో డబల్ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ సైక్లిక్ ఆర్డర్లో చెప్పుకున్నాం కదా, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ఆపోజిట్ యాంగిల్. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో దీనికి ఇది ఈక్వల్ ఉంటుంది అన్నమాట. సో అంటే ఏంటంటే సో ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ ఆపోజిట్ యాంగిల్ అన్నమాట. ఇట్స్ ఆపోజిట్ యాంగిల్ గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి ఇందులో షార్ట్ కట్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ అడుగుతాడు. సో నెంబర్ ఆఫ్ ది ట్యాంజెంట్స్ మీ అందరికీ తెలుసు. ఓకేనా? సో నెక్స్ట్ సర్కిల్కి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ గీయొచ్చు. సర్కిల్కి ఎన్ని రేడియస్ ఉంటాయంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ రేడియస్ ఉంటాయి, కానీ యూనిక్ రేడియస్ ఒకటే ఉంటుంది. ఆ ఒకటే ఇన్ఫినిట్ గీయొచ్చు అన్నమాట. అదేవిధంగా డయామీటర్స్ కూడా ఇన్ఫినిట్ గీయొచ్చు. ఒకటే ఉంటుంది కానీ దానికి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ డయామీటర్స్ గీయొచ్చు అన్నమాట. సో ఇది సర్కిల్ యొక్క కాన్సెప్ట్. రేపు మనకి టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ వస్తాయి. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకున్నాను. ఈ కాన్సెప్ట్ అర్థమైతే సో కింద కామెంట్ సెక్షన్లో సూపర్ స్టార్ మోడల్స్ ఎక్సలెన్స్ టైప్ చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.